వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. తాజాగా సమంత చేసిన ఒక ప్రకటన తెలుగు సినిమా ఇండస్ట్రీతో కాకుండా టోటల్ ఇండియాలోనే ఒక కొద్దిగా వైరల్ గా మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ యొక్క కామెంట్ ఏంటి, ఆమె ఏం చెప్పారు అనేది, అలానే నాగ చైతన్య శోభితల ప్రేమ పెళ్లి వ్యవహారం ఏంటి అనేది సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు, మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడాం. లాస్ట్ వీక్ లో ఎంగేజ్మెంట్ అయిన గురించి మనం మాట్లాడుకున్నాం శోభిత నాగ చైతన్య గురించి. ఈ క్రమంలో ఇప్పుడు ఏ విధంగా చూసినా కూడా అది కొద్దిగా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్ కాబట్టి కొద్దిగా వైరల్ గా మారుతా ఉంది. ఈ క్రమంలో రీసెంట్ గా సమంత చేసినటువంటి ఏదైతే బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నాము, తెలుగులో చేయట్లేదు అనేది మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇండస్ట్రీ పరంగా ఆమెకు సపోర్ట్ తగ్గిందా? యాక్చువల్ దీన్ని ఈ యొక్క పరిణామ క్రమాన్ని బాలీవుడ్కి పోయేదాన్ని మనం ఏ విధంగా చూడాలి? ఒక హీరోయిన్గా ఆమెకు మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మన మలయాళంలో ఎన్నేళ్ళు వచ్చి ఒక నటి హీరోయిన్గా ఎంట్రీ అయితే ఎన్నేళ్ళు వచ్చిన హీరోయినే. కన్నడంలోనూ అంతే, తమిళంలోనూ అంతే. హిందీలో కూడా నువ్వు హీరోయిన్గా ఎంట్రీ అయితే చచ్చేదాకా నువ్వు హీరోయిన్వే. మన తెలుగులోనే 10 సినిమాలు చేస్తే ఆవిడ ఆంటీ అయిపోతుంది. నెక్స్ట్ తర్వాత లేడీ ఓరియంటెడ్ కథలన్నా చేయాలి, లేదా వదిన అక్క చెల్లి పాత్రలు వేసుకోవాలి, లేదంటే లీడ్ రోల్లో ఏదైనా వెబ్ సిరీస్ అన్నా చేయాలి, లేదంటే టీవీ సీరియల్ అన్నా చేయాలి. ఇంకా ఓ 5 ఏళ్ళు దాటిందంటే ఏదన్నా షోకి జడ్జిగా కూర్చోవాలి. అంతే, ఆమె హీరోయిన్ కాదు ఇక్కడ. కానీ బాలీవుడ్లో అలా కాదు. ఇన్నేళ్ళు వచ్చినా మాధురి దీక్షిత్ ఇంకా హీరోయిన్, ఇప్పుడు కూడా అవే సినిమాలు. టబుని నువ్వు ఇక్కడ తీసుకొచ్చి అల్లు అర్జున్కి మమ్మీని చేసావు, అక్కడికి వెళ్ళిన ఇప్పుడు కూడా హీరోయినే. నిన్నగాక మొన్న కూడా 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఆ క్రూలో కూడా చేస్తుంది. ఇప్పుడు ఈరోజు కూడా హీరోయినే, రేపు కూడా హీరోయినే ఆమె. మన తాప్సీని ఇక్కడ నువ్వు సెకండ్ హీరోయిన్గా చూసావు, అక్కడ ఇక్కడ పెట్టుకున్నారు నెత్తిన. అండ్ ఇప్పుడు తాప్సీది కొత్త సినిమా హసీనా దిల్ రుబా, ఫిరాయి హసీనా దిల్ రుబా మళ్ళీ రిలీజ్ అయింది. అంటే అది పార్ట్ 2, పెద్ద హిట్, ట్రెండింగ్ 1. నెక్స్ట్ ఐశ్వర్య రాయ్ని ఇక్కడ మనం పొన్నియిన్ సెల్వన్లో ఏదో క్యారెక్టర్ ఇచ్చి చేసాం, కానీ అక్కడ ఇంకా హీరోయినే. రణబీర్ కపూర్తో కూడా రొమాన్స్ చేసింది. సో ఇట్లా ఉంటాయి. అక్కడ హీరోయిన్గా నువ్వు బాలీవుడ్లో ఎంటర్ అయ్యావంటే ఈ రోజు వరకు హీరోయిన్వే. అదే దీపికా పదుకొనే తెలుగులో ఎంట్రీ ఇచ్చుంటే ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిపోయేది తెలుసా. ఇప్పటికి కూడా ఇంకా హీరోయిన్గా ఉందంటే బాలీవుడ్లో ఉంది. నెక్స్ట్ దీపికా పదుకొనే, కత్రీనా కైఫ్, ఎప్పటి మల్లీశ్వరి, ఇప్పటికీ హీరోయినే బాలీవుడ్లో హీరోయిన్లని హీరోయిన్లుగానే చూస్తారు. తల్లి పాత్రలుగా వస్తే ఆమె ఎప్పటికీ తల్లే, వదిన పాత్రకు వస్తే నువ్వు ఎప్పటికీ వదినే, కమిడియన్గా వస్తే నువ్వు కమిడియన్వే. వాళ్ళ గౌరవాన్ని నువ్వు వచ్చినప్పటి నుంచి, అరంగేట్రం చేసినప్పటి నుంచి నువ్వు వెళ్ళిపోయేంత వరకు నీకు ఆ గౌరవం అలాగే ఉంటుంది. అందుకే శ్రీదేవి ఇప్పటివరకు హీరోయిన్గానే ఉంది. హేమమాలిని ఈరోజు వరకు హీరోయినే, అంతే కదా. వాళ్ళు వేరే కాదు, ఇంకేదో కాదు. రేఖ హీరోయినే, ఇప్పటికీ హీరోయిన్. ఇక్కడ మన దగ్గర ఏవో క్యారెక్టర్లు చేసింది, కానీ అక్కడ ఈ రోజు దాకా హీరోయినే. సో ఇట్లా గౌరవం ఉంది కాబట్టి మన శాలిని పాండే ఎప్పుడో వెళ్ళిపోయింది ఇక్కడ చేసిన తర్వాత. మనకేంటంటే కొన్ని సినిమాలు చేశారంటే లేడీ ఓరియంటెడ్ పాత్రలు వేయాలి. ఇప్పుడు ప్రియమణి ఎన్టీఆర్ కలిసి యమదొంగలో చేశారు. ఇప్పుడు దేవర తర్వాత నెక్స్ట్ సినిమాలో ఎన్టీఆర్ పక్కన ప్రియమణి ఎందుకు తీసుకోను? ఏమైంది? ప్రియమణి బాగానే ఉంది కదా. త్రిషని నెక్స్ట్ మళ్ళీ ఇంకో సినిమాలో మళ్ళీ మహేష్ బాబుతో ఎందుకు చూడను? ఎందుకు? రీజన్ ఏంటి? మహేష్ బాబు అంటే ఆయన వయసు ఏమో తగ్గుతా, వీళ్ళ వయసు ఏమన్నా పెరిగిందా? లేదుగా, ఎప్పటికీ అలాగే చూస్తారు. పూజా హెగ్డే అయిపోయింది, ఈ పని అయిపోయింది. రకుల్ ప్రీత్ సింగ్ అయిపోయింది, వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు. ప్రాబ్లం ఏమొచ్చింది? సో వీళ్ళకి ఏంటంటే 10 సినిమాలు చేస్తే బోర్ కొట్టేస్తుంది, ఆమె ఉండొద్దు, ఇంకా మళ్ళీ కొత్త వాళ్ళు కావాలి, ఫ్రెష్. అక్కడ అట్లా కాదు బాలీవుడ్లో. ఇప్పుడు దీపికకి ఎన్నేళ్ళు చక్కగా ఈ రోజు వరకు కూడా స్టార్ హీరోయిన్. మన కల్కిలా అందుకే కోరి పెట్టుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ కత్రీనా కైఫ్ని అఖండకు పిలుస్తున్నారు. సో సమంత బాలీవుడ్లో ఇప్పుడు హీరోయిన్గా వెళ్ళిందా? ఆల్రెడీ హీరోయిన్గా చేసింది కాబట్టి చచ్చే వరకు సమంత హీరోయినే. వయసు పెరుగుద్ది అంతే, వాళ్ళు హీరోయిన్సే. సో ఇప్పుడు భూమికకి ఏమైందని నువ్వు వదిన అక్క పాత్రలు చేపిస్తున్నావు? అంత అవసరం లేదు. లయ ఇంకా అలాగే ఉంది, ఇప్పటికీ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చినా చేస్తుంది, కానీ నువ్వు తీసుకోవుగా. లయ అంటే వదినో అక్కో చెల్లో ఏదో పాత్ర ఇచ్చేయండి, అక్కడ పడేయండి అంటారు. అలాంటి పరిస్థితికి వచ్చారు, అంతేగాని. సో సమంత తీసుకున్న డెసిషన్ వెరీ రైట్ డెసిషన్. అండ్ ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్తో అందరికీ దగ్గర అయిపోయింది. నెక్స్ట్ సిటాడెల్తో కూడా అందరికీ చేరువ అయిపోయింది. ఇట్లా
ఎన్నైనా చేస్తుంది. అంటే అది కాదు, ఇప్పుడు నాగ చైతన్య ఎంగేజ్మెంట్ అయిన వెంటనే ఇటువంటి ప్రకటన చేయడం అనేది, నేను బాలీవుడ్ లో 3 సినిమాలకు సంతకం చేశాను కానీ షిఫ్ట్ అవుతుంటే వచ్చింది వాస్తవమైన విషయం. సినిమాల సంతకం అనేది ఎప్పటి నుంచో ఉంటాయి, ప్రాసెస్. వీళ్ళది ఇప్పుడు వచ్చింది సడన్ గా. ఈ టైం కదా అయ్యేసరికి మీరు వెంటనే ఇట్లా అయిపోయిందని చెప్పి జనాలు అనుకుంటారు. అట్లా ఏం లేదు, ముఖం మార్చింది వెళ్ళిపోయింది. అది ఎక్కడ అవకాశాలు ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్ పక్కన సమంతం తీసుకో, మహేష్ బాబు పక్కన సమంతం తీసుకో, నెక్స్ట్ సినిమా తీసుకో. మన హీరోలకి ఇప్పుడు సమంత అవసరం లేదు, సమంత లేడీ ఓరియంటెడ్ అంట. తర్వాత లేడీ ఓరియంటెడ్ వాళ్ళకి ఏం చేస్తారు, ఈ హీరోలు ఇవ్వరు, పక్క భాషలోంచి ఒక వేరే హీరోయిన్ తెచ్చి అంటిస్తారు ఇక్కడ. అయితే ఇప్పుడు ఈ నాగ చైతన్య శోభిత వాళ్ళ పరిచయం అనేది సమంత తోటి డైవర్స్ కాకముందు నుంచి ఉంది అని, సో అది కూడా ఒక కారణం అనేది మనకి ఇప్పుడు బయట వినిపిస్తా ఉంది. నిజానికి దీంట్లో వాస్తవం ఎంత? ఎప్పటి నుంచో ఒక రూమర్ అయితే క్రియేట్ అయింది. ఆ పిల్ల శోభిత కూడా దానికి ఆజ్యం పోసుకుంటానే వచ్చింది. శోభిత వాళ్ళ చెల్లి పేరు సమంత యాక్చువల్లీ. సో ఆమె వాళ్ళ చెల్లి ఎంగేజ్మెంట్ అప్పుడు సమంత పెళ్ళి నేను వెళ్తున్నాను అన్నట్టుగా ఏదో పోక్ చేయడానికి పెట్టింది. అందరు ఆ సమంత ఈ సమంత అన్న శోభిత ప్రతిసారి ఆ చెల్లి పేరు అడ్డం పెట్టుకొని సమంతం చాలాసార్లు గిల్లింది, చూశాను. సో ఇట్స్ ఓకే, అది ఆవిడ పర్సనల్ ఇష్యూ, ఆమె ఏమన్నా చేసుకొని మనకు అనవసరం. కానీ ఓవరాల్గా చెప్పాలి అంటే సమంత తీసుకున్న డెసిషన్ పర్ఫెక్ట్ డెసిషన్. శోభిత ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతుందా లేదా అని ఇప్పుడు మాట్లాడుకోవడం వేస్ట్, ఎందుకంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి. ఆమెని ఇష్టపడి ఆయన చేసుకున్నాడు. యాక్చువల్గా నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అడవి శేషు తోటి ఒక సినిమాలో హీరోయిన్ చేసింది. ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నాగ చైతన్య గెస్ట్ గా పిలిస్తే అక్కడ పరిచయం అయిందనే విషయం మనకు వస్తున్నట్టు సమాచారం. సో ఆ పరిచయం కలిసి అక్కడ క్లోజ్ అయ్యి ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నారు. యాక్చువల్గా టోటల్ బిజినెస్ లో ఇద్దరు పార్ట్నర్స్. సో ఆ విధంగా దగ్గరకు అయ్యారు అనేది, అది పెళ్లి దాకా దారితీస్తుంది అనేది మనకున్నటువంటి సమాచారం. బిజినెస్ విషయానికి వస్తే ఆయన కూడా ఇప్పుడు మనకి రెస్టారెంట్లు బిజినెస్లు పెట్టుకున్నాడు నాగ చైతన్య. షోయూ పార్ట్నర్స్ ఇద్దరు షోయూ. సో నచ్చి అదొక మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ కిచెన్. ఎయిర్పోర్ట్ లో కూడా ఉంది షోయూ. అంటే శోభిత చైతువా దాన్ని అంటే ఎలా చూస్తారో ఏంటో ఇక అది వాళ్ళ ఇష్టం ఎలా చేసుకున్నారో. కానీ మరి ఓవరాల్గా అయితే రెస్టారెంట్ అయితే పెట్టుకున్నారు, దానికి కూడా మంచి ఫ్రాంచైజీలు ఉన్నాయి. వీళ్ళే అక్కడ ఆడపతాడు ఎయిర్పోర్ట్లోనే ఉంది, మన ఉంది చిన్న డబ్బా ఉంది. ఇది అండి తాజాగా సమంత తీసుకున్న నిర్ణయం అనేది. నాగ చైతన్య శోభితల ఎంగేజ్మెంట్ సంబంధం లేదు అంటున్నారు దాసు విజయ్ గారు. చూద్దాం ముందు ముందు ఏం జరగబోతుందో. ఇలాంటి తాజా సమాచారం కోసం, విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి మాస్టర్ కింగ్ టీవీ. Please like, share and subscribe Master Key TV.